ఫిబ్రవరి నెలకు సంబంధించి జీతాలతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డిఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఏ దశలో ఉంది అనే పూర్తి వివరాలను క్షుణ్ణంగా వివరిస్తున్నామండి. ఇక ముందుగా విషయంలోకి వెళ్ళినట్లయితే ఉద్యోగులు జీతాలు మరియు పెన్షన్ బిల్లుల తయారీ ప్రక్రియ ఇప్పటికే వేగవంతమైంది. ప్రతి డిపార్ట్మెంట్‌లోని డీడీఓ గారు సీఎఫ్ఎంఎస్ ఎర్బ్ ఫెరోల్ సాఫ్ట్‌వేర్ నందు జీతాల బిల్లులను అప్‌లోడ్ చేసే ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసేశారు. దీనివల్ల ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ పే స్లిప్స్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఇద్దరూ కూడా నిధి యాప్ లేదా నిధి వెబ్‌సైట్ ద్వారా తమ పే స్లిప్స్ పొందవచ్చు. కానీ పెన్షనర్లు మాత్రం కేవలం సీఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే తమ వివరాలు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు గూగుల్ సెర్చ్‌లో సీఎఫ్ఎంఎస్ పే స్లిప్ అని టైప్ చేస్తే మీకు నో యువర్ సీఎఫ్ఎంఎస్ ఐడి అనే ఆప్షన్ లభిస్తుంది. అక్కడ క్లిక్ చేసి వివరాలు ఇవ్వాలి. అయితే ప్రస్తుతం సర్వర్ రద్దీగా ఉండటం వల్ల లేదా టెక్నికల్ మెయింటెనెన్స్ వల్ల వెబ్‌సైట్ అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయకపోవచ్చు. కాబట్టి సైట్ ఓపెన్ కాకపోతే కాసేపు ఆగి మళ్ళీ ప్రయత్నించండి. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి.ఏపీ.సీఎఫ్ఎంఎస్.ఇన్ అని టైప్ చేయాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా రీసెట్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీస్ పర్సనల్ డీటెయిల్స్‌లోకి వెళ్తే మీకు పే స్లిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ 2026 సంవత్సరం మరియు ఫిబ్రవరి నెల సెలెక్ట్ చేసుకొని సేవ్ పే స్లిప్ పై క్లిక్ చేయాలి. ఇలా చేయగానే మీ జీతానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే మీ బేసిక్ పే, అలవెన్స్‌లు మరియు కట్టింగ్స్ అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. పెన్షనర్లు కూడా తమ అదనపు పెన్షన్ మరియు రికవరీ వివరాలను ఇక్కడే సరిచూసుకోవచ్చు. ఒకవేళ మీకు డైరెక్ట్ లింక్ కావాలంటే ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా కూడా బిల్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక బిల్లులు స్టేటస్ విషయానికి వస్తే ప్రస్తుతం చాలా బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లోనే ఉన్నాయండి. కానీ కొన్ని జిల్లాలకు సంబంధించిన బిల్లులు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ వరకు వచ్చాయి. అంటే వీరికి త్వరలోనే నగదు జమ అవుతుంది. ప్రస్తుతం తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, నెల్లూరు, కర్నూలు, కడప వంటి ప్రాంతాల్లో బిల్లులు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. అలాగే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, హెల్త్ మరియు విద్యాశాఖ వంటి ముఖ్య విభాగాలకు మొదటగా జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. మార్చి 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ ఒకవేళ ఆర్‌బీఐ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ప్రాసెసింగ్‌లో ఉంటే ఆ రోజే జీతాలు పడతాయి. లేదంటే ఖచ్చితంగా మార్చి 2వ తేదీ సోమవారం నాటికి అందరికీ ఖాతాలో నగదు జమ అవుతుంది. చివరగా పెన్షనర్లకు ఒక ముఖ్య విజ్ఞప్తి అండి. మీ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే గడువు ఉంది. ఎవరైనా ఇంకా సమర్పించకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. లేదంటే మీ పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. మీరు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ డిజిటల్ సర్టిఫికేట్ కింద యాక్సెప్టెడ్ బై ట్రెజరీ అని ఉందో లేదో సరిచూసుకోండి. అప్పుడే అది పూర్తయినట్లు లెక్క. ఈ ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ల అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాం.